హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీజు కానీ లేకుండా వైద్య విధాన పరిషత్ శాఖలోని మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకే ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆరోగ్య శాఖ రిక్రూట్మెంట్ ప్రకటన జారీ చేసిందండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ పోస్టుల వివరాలు అనేవి మొత్తం అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రకటన మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి చేత జనరల్ రిక్రూట్మెంట్ ప్రకటన జారీ చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ శాఖలోని మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకే ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నిన్న ఈ నోటిఫికేషన్ అనేది ఆరోగ్య శాఖ జారీ చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుండి అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చండి. మల్టీ జోన్ లెవెల్ పరిధిలో ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే లింక్ మరియు ఇతర ముఖ్య తేదీలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను mhrsrb.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను ప్రారంభ తేదీ జూలై 14, 2025, చివరి తేదీ జూలై 25, 2025 సాయంత్రం 5 గంటల వరకు గడువు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యొక్క అప్లికేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉన్నట్లయితే జూలై 26, 2025 నుండి జూలై 28, 2025 వరకు అంటే 2 రోజులు ఎడిట్ చేసుకునేందుకు గాను అవకాశం అయితే కల్పించబడిందండి. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు స్వీకరణ అయితే కల్పించబడిందండి. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 48. పోస్ట్ పేరు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అండి. ఇవి మల్టీ జోన్ 1 యందు 19 వేకెన్సీస్, మల్టీ జోన్ 2 యందు 23 వేకెన్సీస్, మొత్తంగా 42 వేకెన్సీస్ అనేవి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అయితే ఉన్నాయండి. ఇక ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ యందు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అనేవి మల్టీ జోన్ 1 యందు 2 వేకెన్సీస్, మల్టీ జోన్ 2 యందు 4 వేకెన్సీస్, మొత్తంగా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్ యందు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వేకెన్సీస్ 42 భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ యందు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అనేవి 6 భర్తీ చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రకటన ద్వారా 48 ఖాళీలను పూర్తిగా భర్తీ చేయడానికి అయితే ఈ ప్రకటన అయితే జారీ చేశారు. ఇక స్కేల్ ఆఫ్ పే కానీ చూసుకున్నట్లయితే ఎంపిక కాబడిన అభ్యర్థులకి 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయల వరకు నెలకి వేతనం అందజేయడం అయితే జరుగుతుందండి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది అభ్యర్థులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. అభ్యర్థులకి వారి యొక్క 100 పాయింట్స్కి అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే ఉంటుందండి. 100 పాయింట్స్లో 80 పాయింట్స్ అనేవి వాళ్ళ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి అయితే కేటాయించబడతాయి.